నువ్వాదరిని నేనేదరిని కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని కుప్పానికి కృష్ణమ్మ తెచ్చాడు చంద్రబాబు. ఏం చేసిన బాబు, మీ బాబు కుప్పానికి కృష్ణా జలాలు రప్పించాడని గొప్పలు చెప్పుకుంటా ఉన్నావు. నువ్వు 5 ఏళ్లుండి ఏం పీకలేకపోయావు. కుప్పం మా నియోజకవర్గం అని చిన్న చూపు చూసావు. చిన్న చూపు చూడటం ఏంది? కుప్పానికి అప్పుడే గేట్లు ఎత్తి నీళ్లు వదిలినా మర్చిపోయినావా అని అడుగుతా ఉన్నా. ఏం మర్చిపోలేదు, అన్నీ గుర్తున్నాయి. ఆ రోజు నువ్వు కుప్పానికి ఏదో చేసినట్లు సినిమా డ్రామా ఆడి తాత్కాలిక నీరు వదిలావు. ఏదో ఒకటి నీరు వదిలానా లేదా? నువ్వు మీటింగ్ లో మాట్లాడి వెళ్ళిపోయే లోపే ఆ వదిలిన నీళ్లు ఎండిపోయాయి. మళ్ళీ తర్వాత కుప్పం జోలికి పోలేదు. నువ్వు ఎందుకు పోలేదు? కుప్పానికి ఎలక్షన్ లో పోయినాం కదా. నువ్వు ఆడిన డ్రామాకి, నీకు కుప్పంపై ఉన్న కక్షకి ఎలక్షన్ లో మొత్తం అంతా ఓవరాల్ గా నీకు బుద్ధి చెప్పారు. సర్లే, ఈరోజు కృష్ణా నీళ్ళు కుప్పంలో పొంగి పొర్లిచ్చామనే ఓ ఎగిరి పడకండే. అది ఎన్నాళ్ళ ముచ్చటో అది నేను చూస్తా. ఏంది చూసేది నీ మొహం? అంతకు ముందు 2014, 2019లో ఆల్రెడీ 87% కుప్పానికి కాలువ పనులు పూర్తి చేశాం. మీరొచ్చి 5 ఏళ్ళు ఆటాడుకున్నారు. మళ్ళీ మేము వచ్చాక మిగతా పనులన్నీ హోటిన పూర్తి చేసి 90 కిలోమీటర్ల పైగా నీరు పారేలా చేశాం. అలా చేసి రైతుల దగ్గర నుంచి మంచి మార్కులు కొట్టేద్దామనే కదా మీ ప్లాను. ఇక్కడ ఈ ప్రాంతంలో వర్షాధారం మీద ఆధారపడ్డారు రైతులు. ఈ రోజు కృష్ణా నదీ జలాలు ఇక్కడికి రావడం వల్ల ఈ కుప్పం పరిసర ప్రాంతాలన్నీ సస్యశ్యామలం అవుతాయి. ఇక్కడ ప్రజలు కలకాలం బాబు గారిని గుర్తుపెట్టుకుంటారు. పోవయ్యా, ఈ గొప్పలు మీరు చెప్పుకోవడం కాదు, ఇవన్నీ ఎంతకాలం నడుస్తాయో అది చూస్తాను. మునిగిపోయే అమరావతిని చూసి చాలా మంది వెనక్కిపోతా ఉన్నారు. ముందు వాళ్ళ సంగతి చూసుకో. మాకు నువ్వేం సలహాలు ఇవ్వవసరం లేదు జగ్లక్. మేం ప్రతి పని పక్కాగా పగడ్బందీగా అన్ని పరిస్థితులు ఆలోచించి నిపుణుల పర్యవేక్షణలో చేస్తున్నాం. నీలా డబ్బా రాజకీయాలు చేయట్లేదు. ఏం మాట్లాడుతూ ఉన్నావు? మావి డబ్బా రాజకీయాలా? మీరు చేసిన అన్ని పనులు అవినీతిమయం, దోపిడీ, అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు, భూ కబ్జాలు, మైనింగ్ దోపిడీ, లిక్కర్ స్కామ్, అన్ని రకాలుగా రాష్ట్రాన్ని దోచేశారు. ఇంకేంది నువ్వు మాట్లాడేది? రేపో మాపో నువ్వు లిక్కర్ స్కామ్ లో లోపలికి వెళ్తావు. మీరు ఎన్ని బెదిరింపులు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా నేను ఆధారాను భేదారాను. ఏదో లోపల ఇస్తారట. లోపల నీది రెడ్ బుక్ రాజ్యాంగం అయితే నాది రాజారెడ్డి రాజ్యాంగం. నీ రాజారెడ్డి రాజ్యాంగం, నీ పులివెందుల పంచాయతీలు అన్ని నేలమట్టం అయిపోయాయి. ఇప్పుడు మీరు అన్ని మూసుకొని ఉండాలి. మూసుకోవాలా? మేము మూసుకోపోతే ఏం చేస్తావా? ఏం చేస్తావు? రాయలసీమని కృష్ణా జలాలతో తడిపిన మహానుభావుడు మా చంద్రబాబు. మేము తలుచుకుంటే ఇంపాసిబుల్ అనేది ఏది ఉండదు. ఇక నీ పని అయిపోయింది శవాల్ రెడ్డి. చిన్నబాబు, ఓవర్ చేస్తూ ఉన్నావు. మీరు అధికారం అడ్డం పెట్టుకుని మమ్మల్ని అణిచేయాలని చూస్తూ ఉన్నారు. ఇంకొక 3.5 ఏళ్ల తర్వాత నేనేంటో చూపిస్తా. అప్పటి వరకు నువ్వు చేసిన అడ్డగోల పనుల లెక్కలన్నీ తీస్తా. నిన్ను అరెస్ట్ చేసి లోపల ఇస్తా. మేం కొట్టే దెబ్బకి నీకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడాలి. చిన్నైనా